హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎమ్మి మటన్ పచ్చడి అయితే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. మటన్ పికిల్స్ ఓకేనా. సింపుల్ ప్రాసెస్లో చూపిస్తా. చాలా నోరూరించే చూడగానే నోరూరించే మటన్ అండి. మటన్ అయితే పిల్లలు ఇష్టంగా తింటారు, మంచిగా తింటారు. మంచి విటమిన్స్ ఉంటాయి కదా, అట్లా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మా పెద్దమ్మనైతే చేయంటున్నా. నేనే పక్కకి ఏంపి పెట్టేసుకున్నాను. మంచిగా ఏది ఆవటిలో పెట్టి మటన్ని ఒక పాత్రలో ఆవటిలో పెట్టి తర్వాత మళ్ళీ ముక్కుట్లో నూనె పోసి డీప్ ఫ్రైకి సరిపోయాము నూనె పోసి అవైతే వేసిన పీసెస్ వేసాగు రెడ్గానైతే ఏంపేసుకొని పక్కకు పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. అదైతే అందరు తెలిసిన ప్రాసెస్ అని చూపించలేదండి. అగో రెడ్గా వచ్చేసినాయి. ముక్క అయితే రెడ్గా అండ్ క్రిస్పీగా ఉంటుంది. చూసేయండి, బాగుంటుందండి. ఇలా ట్రై చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఒకటికి 10 ముద్దలు తింటారండి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్కి పనికొస్తుందని నేనైతే మటన్ పచ్చడి పెట్టా. కొలతలు అయితే 100 గ్లాస్ అంతా కారం వేసినాను, 2 స్పూన్ల ఉప్పు పోసాను, జీలకర్ర పొడి, ఆవాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అండ్ మసాలా అయితే ఇందులోనే కలుపుకోవాలండి. అన్నీ మనకు ఇంగ్రీడియంట్స్. మేమైతే కచాపిచ్చా దంచి ఎల్లిగడ్డ 2 గడ్డలు అయితే పొట్టు తీసి పెట్టుకొని కచాపిచ్చా దంచి ఇందులోనే వేసాను. అన్ని మసాలాలన్నీ ఒక దాంట్లోనే పోసుకొని మంచిగా కారం అన్నీ కలిపి మోతాదుగా పోసేసుకోవాలి ఫ్రెండ్స్. పోసేసుకున్నాక కలుపుకున్నాకనే మనమైతే పోపు చేసుకోవడం అండి. మంచిగా టేస్టీగా సూపర్గా పిల్లలైతే ఇష్టంగా ఇట్లా స్నాక్స్ లాగా పిల్లలు తినొచ్చు. అందులో ఒకటి ఏం తినబుద్ధి కానప్పుడు కొంచెం సోర్వా 2 ముక్కలు వేసుకుంటే అన్నం అంతా కలుస్తుంది. ఇలా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. చిన్న రోట్లో అయితే కచాపిచ్చా దంచేసినాను. వెల్లిగడ్డ అండి, అల్లం వేసుకోకూడదు, వెల్లిగడ్డ వేసుకున్నాను. ఇంకా కావాలంటే కొంచెం పసుపు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, బాగుంటుంది. మన ముక్కలు ఏంపి పెట్టుకున్న ముక్కలు అయితే ఇగో ఎన్ని ఉంటాయి, 3/4 కిలో ముక్కలు అండి. 3/4 కిలో ముక్కలు అరకిలో అంతా అయిందండి. పీసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా కోసేసి పెద్దమ్మ అయితే కలుపుతుంది. నేనైతే వీడియో తీస్తున్నాను అండి, ఓకేనా. పెద్దమ్మ అయితే చేతితోటి మంచిగా ముక్కలకైతే కారం ఉప్పు అన్ని మసాలాలన్నీ ముక్కకైతే పట్టిస్తుందండి. పట్టిస్తేనే దానికి ముక్కకు పడుతుంది, మంచిగా ఉంటుంది. ప్యాన్ మీద నూనె డీప్ ఫ్రైకి అంటే మన పచ్చడికి సరిపోయేంత నూనె అయితే పోసుకోవాలి. నూనె పోసుకున్నాక నూనె బాగా కాలాలండి. అదేనండి మనం పోపు దినుసులు వేసుకోవాలి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు కొన్ని, మళ్ళీ జీలకర్ర, కొన్ని మెంతులు, ఓకేనా. మీకు ఏది ఉంటే అది వేసుకోండి అవైలబుల్గా. కరివేపాకు మంచిగా కడుక్కొని ఆరబెట్టుకొని ఉంటే వేసుకోండి, అట్లే పచ్చిది వేసుకోవద్దు. జీలకర్ర చాలానే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. వేసేసుకోండి, బాగుంటుందండి. మీరు మళ్ళీ ఎండుమిరపకాయలు తీసుకోండి. మనం కొన్ని పోపుకు ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లిగడ్డ కూడా నేను ఒక పాయలు అయితే పక్కకు పెట్టేసుకున్నాను. మంచిగా అలా పెట్టుకోవాలి. అది చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారినాకనే బాగుంటుంది. చల్లారినాక బాగా చల్లారాలి. ఫ్యాన్ గాలి పెట్టేసినాను. ఆ మిశ్రమాన్ని చల్లారిన మన ఆయిల్ని అయితే మన పచ్చళ్ళలో పోసేసుకోవడమే. మన పచ్చడి అయితే టేస్టీగా చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుంది. కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక ఉప్పు కారం మోతాదుగా ఉందని సరి చూసుకొని మళ్ళీ తర్వాత ఏదైనా తక్కువ పడితే బ్యాలెన్స్ వేసుకోండి. ఉప్పు కారం తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవచ్చండి. మళ్ళీ 3 రోజుల తర్వాత కూడా కలుపుకుంటే కూడా వస్తుంది. ఇలా ఇప్పుడు ఆ నూనె అలా అంతా ఉంది కదా, తర్వాత పీల్చుకుంటుందండి. చాలా టేస్టీగా అయిపోద్ది. కొంచెం నిమ్మకాయ రసం ఉంటుంది కదా, నిమ్మకాయలు ఉన్నా కూడా లాస్ట్కి పిండేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కొంచెం పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే బాక్స్లోకి మేమైతే ఉత్తనే తినేస్తామండి. మటన్ పచ్చడి ఇంకా టేస్టీగా ఉంది. కొంచెం ఇంట్లో చీకటి ఉందండి, అందుకే నల్లగా కనిపిస్తుంది, కానీ కారం ఎర్రగా ఉంది, ఓకేనా. ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.